నెల్లూరుకి చెందిన టీడీపీ మైనారిటీ నాయకులు ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం సంబంధించి 7 సంస్థలను ఏర్పాటు చేసి వాటికి 270 కోట్లు నిధులు కేటాయించిందని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక్క ముస్లింకి కూడా లబ్ధి చేకూరలేదన్నారు. నెల్లూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఫెయిల్యూర్ మినిస్టర్ ఎంఎండి ఫరూక్ జిల్లాలో ఒక్క ముస్లింలకు లోన్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హజ్ మాసం నడుస్తున్న తరుణంలో హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతుంటే హజ్ కమిటీ వారిని గాలికొదిలేసిందని అన్నారు. విదేశీ విద్య, దుల్హన్, రంజాన్ తోఫా లబ్ధిదారులకు ఇస్తామన్న గ్రాంట్ పథకాలు కనుమరుగయ్యాయన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని, ఇస్లామిక్ బ్యాంకు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో తాలీమే హునర్ ఏర్పాటు చేయడానికి 15 లక్షలు పెట్టి ప్రచారం చేశారన్నారు. వక్ఫ్ బోర్డుకి జీతాలకే డబ్బులు లేవని చెప్పే మీరు తాలీమే హునర్ కు నిధులెక్కడి నుండి తెస్తారని ఆయన ప్రశ్నించారు. మెరిట్ విద్యార్థులను కళాశాలలు తీసుకుంటారని ఆయన తెలిపారు. తాలీమే హునర్ పథకానికి ప్రభుత్వం జీవో పాస్ చేయలేదని ఆయన తెలిపారు. టీడీపీ ముస్లిం నాయకులు ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా మైనారిటీలు వైసీపీతోనే ఉంటారని సమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు మన జిల్లా నుంచి ఉన్న 2 ప్రముఖులు, స్టేట్లో నుంచి ఉన్న కొంతమంది మైనారిటీ ఎవరైతే డబ్బాలు కొట్టుకుంటున్నారో, ఎవరైతే మేమే మా తెలుగుదేశం పార్టీకి ముస్లిం సోదరులకు పెద్దలు అని చెప్పుకుంటున్నారో, ఒకడైతే ఇంకా ఒకడు విజయవాడలో ఉంటాడు. ఆయన గడ్డం పెట్టుకొని, టోపీ పెట్టుకొని, మేకప్ బాగా చేసుకుని ఉంటాడు. ఆయన కూడా పేర్లతో పాటు చెప్తా, కానీ వీళ్ళందరి గురించి ఈరోజు మాట్లాడదలుచుకుంటుండా. ఎందుకంటే ముస్లిం సోదరులకి ఎంత వీళ్ళు తొంగులు తొక్కుతున్నారో, డూప్ మాటలు చెప్పి ఎంత వీళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తున్నారో ఇవన్నీ ఈరోజు చెప్తా నేను. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హజ్ కమిటీ, మైనారిటీ నూర్ భాషా కార్పొరేషను, మైనారిటీ వెల్ఫేరు, మైనారిటీ కమిషను, ముఖ్యంగా వక్ఫ్ బోర్డు 7 వస్తాయి. మా మైనారిటీకి సంబంధించింది మోస్ట్లీ 7 వస్తాయి. ఈ 7లో మొత్తం దానికి ఇన్ఛార్జు కర్త క్రియాకర్మ ఫెయిల్యూర్ మినిస్టర్ ఎంఎండి ఫారూక్ గారు. ఆయనకి నేను ఫెయిల్యూర్ మినిస్టర్ అని చెప్తా. ఫెయిల్యూర్ మినిస్టర్ 270 కోట్లు లాస్ట్ ఇయర్ది ఫండ్స్ వస్తే ఒక్కరికి కూడా లోన్ ఇని పరిస్థితి, ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకి లోన్ ఇని పరిస్థితి. సంవత్సరం పైన అయింది ఆ ఫండ్స్ వచ్చి 270 కోట్లు. ఇప్పుడు దాకా దాని గురించి ఏది చెప్పలేదు. మరలా మన జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన ఫరూక్ భాయ్, ఈయన ఏదైతే 7 మనకు సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయో, మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ ఫైనాన్స్ కమిషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ దాని మీద సమావేశాలు ఇప్పుడు దాకా పెట్టింది లేదు. ఆ సీఎం గారి దగ్గరకు పోతారు, ఒకటి మాట్లాడతారు, ఫోటోలు తీసుకుంటారు, వచ్చేస్తారు. ఇది ఈ ఫెయిల్యూర్ మినిస్టర్ గారి ఘనకార్యాలు. ఇప్పుడు ఇంకా నేను చెప్పదలుచుకుంటున్నా, 274 కోట్ల 2 కోట్లు వస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఒక్కరికైనా మీరు లోన్లు ఇచ్చారా అడుగుతుందా నేను. ఇప్పుడు దాకా ఇయ్యని పరిస్థితి. ఇంకా పోతే హజ్ కమిటీ, హజ్ నెల నడుస్తుంది. ఎంత ఇబ్బంది పడ్డారో హజ్ కమిటీ వాళ్ళు, హజ్ కమిటీ నుంచి పోయిన హాజీలు ఎంత ఇబ్బంది పడ్డారో నేను చెప్పడం కాదు, సోషల్ మీడియానే చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ కూడా ఫెయిల్యూర్ అయింది. హజ్ కమిటీ వాళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు సోదరులు, మా హాజీలు అందరూ ఎంత ఇబ్బంది, 1 వారం నుంచి 10 రోజులు ఎంత ఇబ్బంది పడ్డారో హజ్లో, మక్కాలో మీరందరూ చూసిందే. అంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఇబ్బంది పడి ఏ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళ దగ్గర లగేజ్ లేక, ఎయిర్లైన్స్లో కోఆర్డినేట్ లేక ఈ హజ్ కమిటీ కూడా ఫెయిల్యూర్. దానికి కారణం ఎంఎండి ఫరూక్ గారు. ఇంకపోతే అది ఒకటి. రెండోది
విదేశీ విద్య ఎక్కడబ్బా? విదేశీ విద్య ఎక్కడో? ఒక చోరు ఉన్నాడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ అంటారు అతన్ని. అతనే నేను తబ్లిగ్ జమాత్కి పెద్ద, నేను అన్నిటికీ పెద్ద అని ఎమ్మెల్యేలు కాదని ఇతన్నే పోయి, ఈ చోరు హైలీ కరప్టెడ్. ఈయన ఏం చేసేది? చంద్రబాబు నాయుడు దగ్గర పోవడం, ఆయన దగ్గర నుంచి మాట్లాడడం, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం, డూపులు కొట్టడం. విదేశీ విద్య ఎక్కడ? దుల్హన్ పథకం ఎక్కడ? ఎక్కడ పథకం దుల్హన్ది? అది కాక రంజాన్ తోఫా ఎక్కడ? రంజాన్ తోఫా ఎక్కడ? నేను అడగదలుచుకుంటున్నా. మసీద్లకి దర్గాలకి గ్రాంటెడ్ ఎక్కడా? 2 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తొంగులో తుక్కి వచ్చింది. 2 సంవత్సరాలు అవుతా ఉంటే ముస్లింలకి ఒక జాబ్ క్యాలెండరే లేకుండా, ఒక డెవలప్మెంటే లేకుండా చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. నేను అడగదలుచుకుంటున్నా, యువగళం నడిచిందా? ఈ యువగళంలో ఈ నారా లోకేష్ గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నెక్స్ట్ ఈయనే తోపు తురుము అని ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఏంది? ఇస్లామిక్ బ్యాంకు వచ్చిన సంవత్సరంలోనే చేసేస్తాను అని. ఎక్కడ చేశాడు ఈ మనిషి అంటుండా? ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా? ముస్లిం సోదరులకు మీరు వెన్నుపోటు పుడిచిందే కదా. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా? మా జిల్లా నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు, ఈయన టోటలీ ఫెయిల్యూర్. ఉర్దూ అకాడమీ ఫారూక్ షుబ్లీ అనే అతను ముషాయిరాలు చేసుకుంటున్నాడు. పాటలు కచేరీలు ముషాయిరా అంటారు, దానికి జోకులు వేసుకుంటా ఉంటారు. అతను స్టేట్ మొత్తం ఉర్దూలోనే మేము రాయిచ్చేస్తాం. దీని మీద నెల్లూరు ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, విజయవాడ ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, గుంటూరు ఇట్లా రాయిచ్చేస్తాను అని చెప్పుకొని ఎప్పుడో చెప్పినాడు ఈయన, ఈ ఫారూక్ షుబ్లీ అతను. ఈ ఎన్ఎండి ఫారూక్ గారు ఫోటోలు చూపిస్తారు, అని టల్లాడిస్తారు, వెళ్ళిపోతారు. ఇకపోతే అజీజ్ భాయ్ ఏంటంటే, ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుగా ఇన్ఛార్జ్ తీసుకున్నారో స్టేట్ లెవెల్ ధర్నాలు ఇవన్నీ జరిగే పరిస్థితి, ధర్నాలు, మసీదుల దగ్గర గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన 15 లక్షలు పెట్టి, వక్ఫ్ బోర్డు సంబంధించి 15 లక్షలు పెట్టి తాలీమే హునర్ అని పెట్టారు. కాదన్నట్లే స్వాగతిస్తూ, ఓకే నో ప్రాబ్లం, మంచిదే. అయ్యా మీరే ఏం చెప్పారు? తాలీమే హునర్ పెట్టారు కదా మీరు, 15 లక్షలు. ఈనాడు పేపర్లో ఎంత పెద్ద యాడ్ ఇచ్చారు. ఆ యాడ్లో 15 లక్షలు ఖర్చు పెట్టింది. అది ఎవరి డబ్బులో మనకు తెలియదు ఇప్పుడు దాకా. మీరే స్వయంగా ఏం చెప్పినారు? వక్ఫ్ బోర్డులకు జీతాలకు కూడా డబ్బులు లేదు అని చెప్పారా లేదా? చెప్పారు కదా. వక్ఫ్ బోర్డులకి జీతాలే లేదు అని చెప్పినారు. మళ్ళా తాలీమే హునర్ అనేది మీరు తీసుకొని వచ్చినారు, మంచిదే అది. కానీ దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? దానికి డబ్బులు ఎవరు? వక్ఫ్ బోర్డులో జీతాలకే డబ్బులు లేదు కదా, ఎట్లీస్ట్ తీసుకొని వచ్చి ఇస్తారు. తాలీమే హునర్ అనేది మీరు 10th క్లాస్లో ఎవరైతే మంచి ర్యాంకింగ్స్ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి అది ఎట్టా ఇన్స్టిట్యూట్సే తీసుకుంటారబ్బా. దీనికి సపరేట్ ఏమి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు కదా. హూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్ ద 10th, ఆటోమేటిక్లీ దట్ కాలేజ్ విల్ ఇన్వైట్ టు ఎవ్రీ స్టూడెంట్స్. మైనారిటీ పేద పిల్లలకి 100%, ఒకళ్ళు కానీ 80-75% వస్తే 100% ఆ కాలేజెస్ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఫండ్స్ ఉంటాయి, దానికి ఉంటుంది. దీనికి సపరేట్ మీరు 15 లక్షలు ఇచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిదే అది. కానీ దానికి డబ్బులు ఎక్కడా? వక్ఫ్ బోర్డుకి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తెస్తారు? ఒక పిల్లోడికి, ఒక పాపకి 10th క్లాస్ చేసిన వాళ్ళకి మార్క్స్ వస్తే మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు కావాలి. ఆ 2 లక్షలు 150 లెక్కన పెడితే 5 కోట్ల రూపాయలు అవుతాయి. 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు దర్గాల్లో వచ్చే హుండీ డబ్బులు తీసుకోలేరు, మీరు మసీదుల దగ్గర వచ్చేది తీసుకోలేరు, వక్ఫ్ బోర్డు లెండ్స్ తీసుకుని దీని మీద చేయలేరు. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ఏమైనా జీవో పాస్ చేసిందా? జీవో పాస్ అఫీషియల్ గా గవర్నమెంట్ ఈ తాలీమే హునర్ దానికి జీవో పాస్ చేసిందా? జీవో పాస్ చేస్తే ఎక్కడుంది చూపించండి. ఏది లేకుండా మీరు ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉందని ముస్లిం సోదరులు ఏదేదో కింద మీద పడి
యాడులు ఇచ్చుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళకి మేము చేసేస్తాం, మేము తూపులు తురుములని ఈ ముగ్గురు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మొత్తం గవర్నర్ సూపర్ 6 లో కూడా ఫెయిల్యూర్. మీరు ఎంత డబ్బాలు కొట్టుకున్నా అజీజ్ భాయ్ గాని ఎల్ఎండి ఫరూక్ మినిస్టర్ గారి గాని, అదే విధంగా అతను ఒక చోర్ ఆయన ఉన్నాడు ఫారూక్ షుబ్లీ, అతను గాని ఇంకా ఎంత మంది ఉండారో సోదరులు, మీరు ఎంత డబ్బాలు కొట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్నతోనే ఉండేది, జగనన్నతోనే ముస్లిం సోదరులు ప్రయాణం ఎప్పుడు ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మా ముస్లిం సోదరులకు ఏదైనా చేయాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో తప్ప మీరు ఏది చేసుకోలేరు. ఫెయిల్యూర్ మినిస్టర్, ఫెయిల్యూర్ వక్ఫ్ బోర్డ్, ఫెయిల్యూర్ సిస్టర్ కన్సర్న్స్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.